తెలంగాణలోని ఆలయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రదాడితో ఆలయాల్లో తనిఖీలు ముమ్మరమయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానితులను కనబడితే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. సింధు, జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సైతం పోలీసులు ప్రత్యేక బందోబస్తును అయితే నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి నిత్యం దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న క్రమంలో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజన్న ఆలయంలో పోలీసులు విస్తృత తనిఖీలు కూడా చేపట్టారు. మెటల్ డిటెక్టర్ లో ప్రతి భక్తుల్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ ఎస్టీఎఫ్ సిబ్బంది అయితే గస్తీ కాస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలతో కూడా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని పోలీసు అధికారులు అంతర్గతంగా ఆదేశాలు ఇచ్చారని అయితే తెలుస్తుంది. అలాగే అనుమానిత వ్యక్తులు కనబడితే సమాచారం ఇవ్వాలని స్థానికులకైతే పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. ఇటు కొండగట్టు, ధర్మపురి ఆలయాల్లో కూడా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడిని ఇదివరకే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఉగ్రవాద దాడిని ఖండిస్తూ నిన్న కొరుట్ల, జగిత్యాల పట్టణాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటించగా నేడు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో కూడా బంద్ పాటిస్తున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు.